శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాలయతీంద్ర మహాదేశికాయ నమ. మనము పూర్వం ఒక్కొక్క నక్షత్రం విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత అదే చంద్రుడి జతకు ఒక్కొక్క గ్రహం కలిసి ఉంటే కలయిక వల్ల ఏ గ్రహ దృష్టి లేకుండా ఆ ఒక్క గ్రహం మాత్రమే చంద్రుడితో కలిసి ఉంటే ఏం ఫలితం వస్తుంది అనే విషయాన్ని మనము చెప్పుకుంటూ వచ్చాం. శని చంద్రుల యొక్క విషయాన్ని చెప్పాం, బృహస్పతి చంద్రుడు చెప్పాము. ఇప్పుడు చంద్రుడు అంగారకుడు కలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి నేను చెప్పే భావాలలో వేరే గ్రహాల యొక్క దృష్టి పడకుండా ఉంటేనే మనకు అటువంటి ఫలితాలు వస్తాయి. అది పరీక్షించుకోండి. చంద్రుడు మనస్సుకు కారకుడు. ఈ చంద్రుడు చంచలత్వాన్ని ఇస్తూ ఉంటాడు. సుఖానికి కూడా చంద్రుడు కారకుడు అవుతున్నాడు. కుజుడు వచ్చేసి భూమి పరాక్రమ కారకుడు. వీరిద్దరి కలయిక వల్లే కలిగే లాభ నష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 భావాల్లో వీరిద్దరూ కలిసి ఉంటే జాతకుని జీవనం పైన ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2 గ్రహాలు కలిసి ఉంటే దీన్ని లక్ష్మీ యోగం అంటాం. ఈ లగ్నం ఏదైనప్పటికీ లగ్నంలో బలంగా చంద్రకుజులు కలిసి ఉంటే ఆ జాతకుడు ధనవంతుడవుతాడు, భాగ్యవంతుడవుతాడు, గుణవంతుడవుతాడు, జీవితాంతం సుఖప్రాప్తిని పొందుతూ ఉంటాడు. ఈ యుతి చాలా జాతకాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ అందరికీ అటువంటి లాభాలు, అటువంటి సుఖాలు కలగకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. ఆ తర్వాత చెడు స్థానంలో అంటే బలహీనంగా గ్రహాలు ఉంటే కూడా మనం దాని పరిహారాలు కూడా ఆఖరిలో చెప్పుకుందాం. ముఖ్య విషయం ఏమిటంటే, 2 గ్రహముల యొక్క బలాబలాలు పరిశీలించుకోవాలి. ఇద్దరు కలిసి ఉన్నారండి మాకు అంటారు, అది కాదు. కేంద్ర కోణాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయా? ఈ 2 గ్రహాలలో ఏదేని గ్రహం రాశిలో మొదటి 2 పాదాల్లో కానీ లేదా ఆఖరి 9వ పాదంలో కానీ ఉంటే మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అంటే ఆఖరి పాదం 30 భాగాలలో మొదటి 2 పాదాలు అంటే 6.5 డిగ్రీల వరకు, ఆ తర్వాత ఆఖరిలో 27 నుంచి 30 డిగ్రీల మధ్యలో కనుక ఉంటే అటువంటి మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే దూరం బాగా ఉంటుంది కనుక. ఇక ఈ 2 గ్రహాల మధ్య దూరం కూడా అంటే ఈ 2 గ్రహాల మధ్యలో 30 భాగాలలో 8 భాగాల మధ్యలోనే వీళ్ళు ఉండాలి. ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ చంద్రుడు మంచి బలంగా ఉంటే చంద్ర సంబంధ ఫలితాలు బాగా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ అదే అంగారకుడు బలంగా ఉండి చంద్రుడు బలంగా లేకపోతే కుజుని యొక్క సంబంధమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ భావము, కేంద్రము, కోణము, స్వమిత్ర లాభాలు అయితే మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే ఆ 2 గ్రహాలకి భావాధిపతి కానీ, కేంద్రాధిపతి కానీ, కోణాధిపతి కానీ, స్వక్షేత్రం కానీ, మిత్ర లాభస్థానాలు అయితే మంచి ఫలితాలు ఇస్తాయి. ఇంకా అదే త్రికస్థానము అంటే మనం 6, 8, 12 3 రకములైనటువంటి కష్టములు ఇచ్చే భావాలు కనుక ఈ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇవ్వడు. ఇక మేష, కర్కాటక, వృశ్చిక, మీన లగ్నాలలో ఉంటే మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఒకరికి నీచ, మరొకరికి ఉచ్చ స్వక్షేత్రం అనుకుందాం. ఉదాహరణకి చంద్రుడికి కర్కాటకం స్వక్షేత్రం, అదే కర్కాటక రాశి అంగారక గ్రహానికి నీచ అవుతోంది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నీచ భంగ రాజయోగం ఇస్తాడు. అంటే మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదే చంద్రుడికి శత్రుక్షేత్రము మకరం, దాంట్లో కుజుడికి వచ్చేసి ఉచ్చస్థానం. అంటే అప్పుడు చంద్రుని యొక్క నీచ భంగం పోయి కుజుని యొక్క ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లగ్నంలో చంద్ర
కుజులు రెండు గ్రహాలు కలిసి ఉన్నట్టయితే భూ సంబంధ లాభాలు బాగా కలగడానికి ఆస్కారం ఉంది. భాగ్యం కలిసి వస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. చంచల స్వభావంగా ఉంటారు. పరాక్రమవంతులుగా ఉంటారు. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కుజదోష భంగం కూడా కలుగుతుంది. అంటే లగ్నంలో ఉంటే కుజదోషం అని మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆ భంగం కూడా కలిగి కుజదోషం లేని వాళ్ళుగా ఉంటారు. ఇక రెండో స్థానంలో కుజచంద్రులు కనుక ఉన్నట్టయితే శుభమిత్ర స్వక్షేత్రాలైతే అత్యధికంగా ధనాన్ని సంపాదిస్తారు. 2-3 రకములైనటువంటి సంపాదనలు కూడా కలిగి ఉంటారు. వీరికి 3-4 భాషలు ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. అనర్గళంగా మాట్లాడగలుగుతారు. పుత్రయోగం కూడా వీళ్ళకు ఉంటుంది. వీరి దృష్టి భాగ్యం పైన పడడం వల్ల అంటే 2వ స్థానం నుంచి 9వ స్థానం మీద పడుతుంది. అంటే లగ్నం నుంచి 9వ స్థానం అంటే 8వ స్థానాన్ని చూస్తాడు కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ 3వ విషయానికి వచ్చేసరికి చంద్రుడు కుజుడు 3వ స్థానంలో అంతగా బలం లేనప్పటికీ కుజునికి బలం బాగుండడం వల్ల సోదర వృద్ధి కలిగి సుఖం లభిస్తుంది. పరాక్రమవంతులుగా ఉంటారు. ఇక 4వ స్థానం చంద్రుని మాతృస్థానం అంటాం. ఆ స్థానంలో గనక చంద్రకుజులు ఉన్నట్టయితే పితృ సంబంధ ఆస్తుల విషయంలో తల్లి ద్వారా సంక్రమించే ఆస్తిలో మంచి ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంది. మంచి గౌరవం కూడా లభిస్తుంది. ఇక 5వ స్థానము విద్యా స్థానం, పుత్రస్థానం గనక గత జన్మలో వీళ్ళు చేసుకున్నటువంటి ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించడానికి వస్తారు. వ్యక్తిగతంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంది. వీరికి సంతానం కలిగిన తర్వాత మంచి వృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 6వ స్థానం శత్రుభావం. పితృ సంబంధ ఆస్తుల విషయంలో గొడవలు రావడం కానీ, ప్రాప్తం లేకపోవడం కానీ, లేదా భూ వివాదాల్లో ధన నష్టం కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. తల్లి విషయంలోకి వస్తే అనారోగ్య పరిస్థితులు తల్లికి ఎక్కువగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. జీవనం గడవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క కుజచంద్రులు 6వ స్థానంలో ఉంటే అటువంటి ఫలితాలు ఇస్తాడు. కుజదోషం అంటే 7వ స్థానంలో ఉంటే కూడా మనకు కుజదోషం అని శాస్త్రం చెప్పింది కనుక ఈ చంద్రునితో కలిసి 7వ భావంలో కుజుడున్నప్పుడు కుజదోషం అనేది పోతుంది. దాని భంగం అవుతుంది. ఆ స్థానంలో గనక 2 గ్రహాలు కలిసి ఉంటే దానికి తోడు ధనుస్సు, మీనం, మకరం, మేషం, వృశ్చికం ఈ 5 స్థానాల్లో గనక కుజచంద్రులు కలిసి ఉంటే రాజయోగంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. అంతేకాకుండా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భార్య పేరున ఆస్తులు కనుక అవి ఈ జాతకులు కొన్నట్టయితే మంచి వృద్ధిలోకి వస్తాయి. ఇక 8వ స్థానము ఆయుస్థానం అంటాం, మృత్యుస్థానం అని కూడా చెప్తూ ఉంటారు. మానసిక అశాంతి అంటే ఈ చంద్రుడు కుజుడు కనుక కలిసి 8వ స్థానంలో ఉంటే మానసిక అశాంతి కలుగుతుంది. భూ విషయాల్లో తగాదాలు ఉంటాయి. పరాక్రమం లేకుండా ధైర్యం లేని వాళ్ళుగా ఉంటారు. పిరికి పందలను కూడా చెప్పుకోవచ్చు. ప్రతి దానికి భయం కలిగి పని చేస్తూ ఉంటారు. ఇక భాగ్యస్థానం 9వ స్థానంలో కనుక చంద్రుడు కుజుడు కలిసి ఉన్నట్టయితే మహాలక్ష్మి యోగం అని చెప్పడానికి ఆస్కారం ఉంది. అధిక ధనవంతులవుతారు. మంచి ఆలోచనా పరులుగా ఉంటారు. ధనవంతులు, బుద్ధిమంతులు, గుణవంతులు, ధర్మం కలవాళ్లుగా వీళ్ళు జీవిస్తూ ఉంటారు. తండ్రి యందు గౌరవం బాగా ఉంటుంది. తండ్రి ఆస్తి కూడా వీళ్ళకి ఖచ్చితంగా లభిస్తుంది. ఇక 10వ స్థానం రాజ్యస్థానం కనుక లాభదాయకంగానే ఉంటుంది. అంగారకుడు దిగ్బలి కావడం వల్ల ఆ అంచనా ప్రకారం ఇటువంటి జాతకులు డాక్టర్లు కానీ, సర్జన్లు కానీ, మంచి లాయర్లు కానీ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటూ డబ్బులు సంపాదించి స్థిరపడడానికి ఆస్కారం ఉంది. ఇక 11వ స్థానానికి వచ్చేసరికి వీరికి మనసులో ఉన్న అంటే లాభస్థానం కనుక చంద్రుడు కుజుడు లాభస్థానంలో ఉంటే వీరు కోరుకున్న ప్రతి పని ఈజీగా అయిపోతూ ఉంటుంది. కోరుకున్నది లభిస్తుంది. అధిక లాభాలు వస్తాయి. తన సంతానం కూడా
తను సంపాదించినటువంటి ఆస్తిని ఇంకా వృద్ధిలోకి తీసుకుపోయేటటువంటి సంతానం వీళ్ళకి కలుగుతుంది. ఎటువంటి సందేహం లేకుండా ఉంటుంది. ఇక 12వ స్థానం అంటే వ్యయస్థానంలో చంద్రుడు కుజుడు కనుక కలిసి ఉన్నట్టయితే హాని కలగడానికి ఆస్కారం ఉంది. ధనహాని, తమ్ముళ్ళు కూడా మరణించడం కానీ, బీదరికం వెళ్ళిపోవడం కానీ ఈ విధంగా జరగచ్చు. మానసిక అశాంతి వీరిలో ఎక్కువగా ఉంటుంది. ధైర్యం తక్కువ ఉంటుంది. అప్పులు చేస్తూ ఉంటారు. చంద్రకుజ దశలలో చాలా కష్టాలు అనుభవించడానికి ఆస్కారం ఉంది. పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఇక ఈ 12 రాసుల్లో భావాలలో ఈ చంద్రకుజులు ఉన్నట్టయితే ఏ ఏ స్థానాల్లో మనకు మంచి ఫలితాలు రావడం లేదో, ఆ 2 గ్రహాల మధ్య ఒకటే రాశిలో ఉన్నప్పటికీ దూరం ఎక్కువగా ఉండి ఆ కొనకి ఒకరు ఈ కొనకు ఒకరు కనుక గ్రహాలు ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేసుకుంటే కొంతవరకు మనం ఉపశమనాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేమిటంటే అంగారక గ్రహం ఖచ్చితంగా 7,000 సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. చంద్రుడికి 10,000 జపం చేసుకోవాలి. ఇకపోతే ఎర్రని వస్త్రం, తెల్లని వస్త్రం 2 కలిపి బ్రాహ్మలకి కానీ బీదవాళ్ళకి కానీ దానం చేయాలి. కందులు, ఆ తర్వాత బియ్యము, ఇవి 2 కూడా కలిపి అంటే వేరువేరు పొట్లాలు పెట్టి 2 ఒక పక్కన పెట్టేసి ఎవరికైనా ఒకరికే దానం ఇవ్వాలి. ఆ తర్వాత పగడాన్ని ధరించడం కానీ ముత్యాల హారాన్ని ధరించడం కానీ చేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా విశేషంగా మీరు దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి, ప్రతి సోమవారం శివుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం, పూజ ఇవన్నీ మీ శక్తి కొలది చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ కుజచంద్రుల యొక్క యోగం దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా పోయి మంచి శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిస్తూ జయ శ్రీకృష్ణ.